నమస్తే అందరికి. ముందుగా మీ అందరికైతే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మా ఇంటి ఆడిబిడ్డ మా మౌలి గారికి అక్క తనైతే ఈసారి రాఖీ కట్టడానికి అయితే తొందరగా వచ్చింది. వాళ్ళ తమ్ముని అయితే కూర్చోబెట్టి బొట్టు పెట్టి రాఖీ కట్టి స్వీట్ పెట్టి అయితే అక్షింతలు వేసింది. తర్వాత మౌలి గారు కూడా వాళ్ళ దగ్గరనైతే ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆయన కూడా అంతే సంతోషంగా అక్కని బావను కూర్చోబెట్టి వాళ్ళకు కూడా బట్టలు పెట్టి సంతోషంగా ఆయన కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. మా ఆడబిడ్డ వాళ్ళు కూడా తనను చాలా చక్కగా ఆశీర్వదించిండ్రు. తర్వాత మా ఆడబిడ్డ నా చేతికి కూడా రాఖీ అయితే కట్టింది. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు నేను మా అన్నయ్యకైతే రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. తర్వాత మా ఆడబిడ్డ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నా. చాలా సంతోషంగా అనిపించింది. ఈ రాఖీ పౌర్ణమి అంటేనే అసలు చాలా సంతోషకరమైన రోజు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు తోడుగా రక్షగా ఉంటామని కట్టుకునే రక్షా కంకణమే ఈ రాఖీ పండుగ. రాఖీ కట్టుకునే కార్యక్రమం అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. మా ఆడబిడ్డ వాళ్ళ కోసం అయితే నేను ముందే వంట అయితే చేసి పెట్టినా. తను వాళ్ళ పిల్లలు వస్తారు, తొందరగా తినేసి వెళ్ళిపోతా అని చెప్పింది నాకు. ఇప్పుడు మేము అందరం కలిసి అయితే తిన్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికైతే వచ్చిన మా తమ్ముళ్ళకి రాఖీ కడదామని. నిజం ఈరోజు అయితే మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రక్షాబంధనం అనేది అయితే అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని కట్టుకోవడమే ఈ రాఖీ సాంప్రదాయం. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా బాపు భౌతికంగానే మాకు దూరం అయింది, కానీ మా జ్ఞాపకాలను అయితే ఎప్పుడు ఇట్లనే ఉంటాడు. నేను మా సుధన్ అయితే మా శేఖర్కు రాఖీ అయితే కట్టినాం. చాలా సంతోషంగా అనిపించింది. మా చందు కూడా ఉంటే బాగుండు అనిపించింది, కానీ వాడు పని మీద బయటకు వెళ్ళి అసలు వాడికి రావడానికి అయితే వీలు కాకుండా అయిపోయింది. చిన్నప్పుడు పైసల రాఖీ ఉంటాయి కదా, అందుకని శేఖర్కి ఇష్టమైన స్వీట్ హల్వా ఇదా నీకు మోహ. మా మోహ మా చిన్న తమ్ముడు వాళ్ళ బిడ్డ మోహ. నీకేం కావాలి? ఏ స్వీట్ కావాలి? మైసూర్ పాక్ కావాలా? నీకు ఇష్టమా? ఈ పిల్లలకు స్వీట్ అంటే ఎంత పిచ్చి అంటే చాలా స్లిమ్ ఏం కదా పంట తినేసే ఈరోజే కదా, రేపటి మళ్ళీ డైట్. ఓకే. రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మా శేఖర్ అయితే మా దగ్గర ఇట్లా ఆశీర్వాదం అయితే తీసుకున్నాడు. మా చెల్లె వాళ్ళ కొడుకు మా శ్రీరామ్. మా అమ్మలు అక్కడ లండన్ ఉంది కాబట్టి మమ్మీ నువ్వు నా బదులు రాఖీ కట్టని చెప్పింది. అందుకు నేనైతే వీరికి ఈరోజు రాఖీ కడతానా. శ్రీరామ్ అమలక్క నీకోసం సెలెక్ట్ చేసింది రాఖీ. ఏ స్వీట్ కావాలి? అట్లా కాదు, ఏదో ఒకటి తినాలి. ఇది శ్రీరామ్కి ఇష్టమైన స్వీట్. హ్యాపీ రాఖీ శ్రీరామ్. ఈ శారీస్ చూసి ఇలా నేను పెద్దపల్లి కంచిది వీడియో పెట్టినప్పుడు మీకు చూపించిన కదా, మాకు నచ్చి తీసుకున్నామని. ఇవే శారీస్ మా ఇద్దరి ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పండి. మా బిడ్డకి ఎట్లా అనిపిస్తుంది మేము అందరం వచ్చిన తర్వాత? బాగా సంతోషం ఉంటుంది. సంతోషం అనిపిస్తుందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్. మా ఇంట్లోనైతే ఈరోజు మేము చాలా సంతోషంగా రాఖీ అయితే జరుపుకున్నాం. మీ ఇంట్లో మీరు ఎట్లా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఉంటాను. బాయ్. చెప్పు.